నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. పవన్ హెలికాప్టర్ ను అడ్డుకున్నారా? ఎవరు అడ్డుకున్నారు? అసలు ఎందుకు అడ్డుకున్నారు? కొన్ని రోజుల కిందట పవన్ సభల్లో బ్లేడ్ బ్యాచ్లు హల్చల్ చేశాయని స్వయంగా ఆయనే ఆరోపించారు. ఇప్పుడు పవన్ హెలికాప్టర్ కు సంబంధించి కుట్ర చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించడం విశేషంగా మారింది. టీడీపీ జనసేన కలిసి ప్రజల్లోకి వెళ్తుంటే వైసీపీ గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని చంద్రబాబు ఆరోపణలు చేశారు. అందుకే తమ పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అయితే పవన్ హెలికాప్టర్ ను అడ్డుకున్నారని ఆయన చెప్పకపోగా చంద్రబాబు బయట పెట్టడం చర్చనీయాంశంగా మారింది. అసలు ఏం జరిగిందని ఎక్కువ మంది ఆరా తీయడం కనిపించింది. గత 2 రోజులుగా చంద్రబాబుతో పాటు పవన్ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్న సంగతి తెలిసిందే. వరుసగా ఈ 3 సమావేశాలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి వేదికలలో చంద్రబాబుతో పాటు పవన్ ప్రసంగిస్తున్నారు. అంబాజీపేట, అమలాపురం సభలకు హాజరయ్యేందుకు పవన్ రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్ లో వెళ్లారు. అయితే ఆ హెలికాప్టర్ ప్రయాణానికి అధికారులు అడ్డు తగిలారు. హెలికాప్టర్ ను నడపడానికి వచ్చిన కో పైలట్ కి ఎయిర్పోర్ట్ ఎంట్రీ పర్మిట్ లేదని చెబుతూ బయట ఆపేశారు. దీంతో చంద్రబాబు హెలికాప్టర్ కో పైలట్ వెళ్లడంతో అక్కడి నుంచి పవన్ బయలుదేరినట్లు తెలుస్తోంది. ఇందులో కుట్ర ఉందని చంద్రబాబు ఆరోపణ. అదే కో పైలట్ కు బేగంపేట ఎయిర్పోర్ట్ లో తాత్కాలికంగా అనుమతి ఇచ్చారని, మరి రాజమండ్రి ఎయిర్పోర్ట్ కు వచ్చేసరికి ఎందుకు అడ్డగించారు అన్నది చంద్రబాబు ప్రశ్న. అక్కడ లేని నిబంధనలు ఇక్కడ ఎందుకు వచ్చాయని చంద్రబాబు నిలదీశారు. ఇక ఇదిలా ఉంటే గతంలో కూడా పవన్ కళ్యాణ్ హెలికాప్టర్ విషయంలో ఆర్ఎండ్బి అధికారులు అడ్డు తగిలారు. ఆయన హెలిప్యాడ్ అనుమతి విషయంలో తీవ్ర జాప్యం చేశారు. సొంత నియోజకవర్గ భీమవరం నియోజకవర్గ పర్యటన విషయంలో ఇదే మాదిరిగా వ్యవహరించారు. ఇప్పుడు ఎన్నికల ప్రచార సభలకు అడ్డు తగిలేందుకు నిబంధనలు తెరపైకి తెస్తున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్త పర్యటనలు చేస్తున్న సంగతి తెలిసిందే. పిఠాపురం నియోజకవర్గం నుంచి తన కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. అందుకు గాను పిఠాపురంలో ప్రత్యేక హెలిప్యాడ్ కూడా ఏర్పాటు చేశారు. కానీ పైలట్లు, కో పైలట్ల విషయంలో అనవసర నిబంధనలు తెరపైకి తెచ్చి పవన్ పర్యటన షెడ్యూల్లో అవాంతరాలు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ముమ్మాటికి వైసీపీ చేస్తున్న పని అని, కూటమి అంటేనే వైసీపీ భయపడుతోందని ఆరోపిస్తున్నారు. అయితే చంద్రబాబు చెప్పేదాకా ఈ విషయం బయటకు తేకపోవడం విశేషంగా మారింది. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కేకే న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.